జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు మరియు విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. సప్తమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో పంచమ స్థానం అధిపతి అయిన గురువు మీకు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. దశమ స్థానంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 4వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఇక్కడ 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు నిలబడిపోతున్నారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. పెట్టుబడి కనుక తగ్గించి పెట్టుకుంటే కనుక ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.